హన్మకొండ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితుల ప్రణవ్ కమలాపూర్ మండలంలోని పర్యటించారు. కమలాపూర్ మండల కేంద్రంలో గౌడ కులస్తులు నిర్వహిస్తున్న ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ పురస్కరించుకుని ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లమ్మ తల్లి కృపా కటాక్షాలతో కమలాపూర్ మండల ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కులదేవతలను పూజించడం ఒక ఆనవాయితీ అని, రేపటి భవిష్యత్తు తరానికి ఒక శుభ సూచిక అని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు మేడిపల్లి రాంబాబు, ఉపాధ్యక్షులు పెరుమాట్ల గోపాల్, ప్రధాన కార్యదర్శి కూనూరి రవి, మాజీ ఎంపీటీసీ బాలసాని రమేష్ గౌడ్, పర్ష రాములు గౌడ్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. కమలాపూర్ మండలంలో ముఖ్యంగా రేణుక ఎల్లమ్మ ఏదైతే ఈ దేవాలయం చాలా ప్రాముఖ్యమైన దేవాలయం ఇది. అక్కడ అమ్మవారి కూడా విగ్రహం చూస్తే నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంత కళ ఉన్న విగ్రహం ఏది లేదు. అట్లాంటి ఎల్లమ్మ ముఖ్యంగా మన గౌడ సోదరులు, దాంతోపాటు మండలంలో ఉన్న అనేక రకాల మంది ఇక్కడ నమ్ముకొని ఉన్న భక్తులు అందరూ గత 3-4 రోజుల నుంచి ఇక్కడ ఈ పండగ వాతావరణం. ఇవాళ ముఖ్యంగా బోనాలు బ్రహ్మాండంగా ఇక్కడ అందరూ సాయంత్రం పూట బోనాల పండుగ చేసుకోవడానికి వస్తారు. మరి దాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి నన్ను ఇక్కడ పెద్దలు, ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నాం. మరి ఇక్కడ ఆహ్వానించినందుకు ముఖ్యంగా టెంపుల్ పెద్దలకు, కమిటీ చైర్మన్లకు, డైరెక్టర్లకు, మా నాయకులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి వాళ్ళకి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి పండుగలు చేసుకుంటే ఎన్నో తరాల నుంచి వస్తుంది. దాదాపు ఈ టెంపుల్ కట్టి నాకు చెప్తే 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలుగా విశిష్టత ఉంటుంది. రానున్న తరాలకు ఎందుకు మన ఈ పండుగ ఎల్లమ్మ దేవత మన బోనాలు ఎందుకు చేసుకుంటాము, అందరూ ఒక యూనిటీ, ఒక ఇట్లాంటి పండుగలు, ఇట్లాంటి బోనాలు, ఇట్లాంటి ఒక జాతరలు చేసేటప్పుడు అందరూ ఒక ఐక్యంగా కలుసుకొని కష్ట సుఖాలు పంచుకుంటారు, చర్చించుకుంటారు, కుటుంబాలు కలుస్తాయి, ఊరు గ్రామాలు కలుస్తాయి, మంచి వాతావరణం. ఇంకా రానున్న తరాలకు కూడా దేవుడిని ఎట్లా మనం ఆరాధించుకోవాలి, ఏ రకంగా ఆ కులానికి సంబంధించింది కావచ్చు, ఆ కల్చర్ని మనం ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అనేది ఇట్లాంటి పండుగల ద్వారా తెలుస్తుంది. కాబట్టి మరి దీన్ని ఇంత సిన్సియర్గా కమిట్మెంట్గా చేస్తున్న చైర్మన్లకి, కమిటీ డైరెక్టర్లకి, ఇక్కడ ఉన్న పెద్దలకి, కుల పెద్దలకి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే తరాలకు గుర్తుండేలాగా ఏ తరాలు, ఎందుకంటే వీళ్ళకి ఈ సంవత్సరం మీరు ఉంటారు, మళ్ళీ రానున్న రోజుల్లో ఇంకో వేరే వాళ్ళు వచ్చి మీ సభ్యులు అవుతుంటారు. కాబట్టి ఇట్లాంటిది ఇంకా గుళ్ళని మనం ప్రోత్సహించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఖచ్చితంగా ఇట్లాంటి దేవాలయానికి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కావచ్చు, మా నుంచి ఎటువంటి సహకారం ఉన్న ముందుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను.